చైనాలో జనాభా దారుణంగా పడిపోతుంది. అక్కడ జనాభా గణాంకాలు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్నాయి. చాలా దేశాల్లోనూ ఇదే సమస్య కొనసాగుతోంది. జనాల రేటు తగ్గుతుండడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ప్రపంచంలో జనాభా విషయంలో భారతదేశం 3 ఏళ్ల క్రితమే చైనాను అధిగమించింది. ఇప్పుడు ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో మన దేశం కొనసాగుతోంది. ఒక పక్క సంతానలేమి సమస్య ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అక్కడ జననాల రేటు తగ్గుదలకు కారణంగా మారుతోంది. మరోపక్క భారత్ జనాభా పెరుగుదల విషయంలో దూసుకుపోయింది. 147,826,634 మంది జనాభాతో భారత్ రికార్డు సృష్టించింది. 143 కోట్లతో చైనా రెండో స్థానంలో నిలిచింది. చైనాలో జనాభా క్షీణత దారుణంగా ఉంది. పెరిగిన వృద్ధాప్యం, తగ్గిపోతున్న శ్రామిక శక్తి, సంతానలేమి సమస్యతో చైనా విలవిల్లాడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనాతో పోల్చితే భారతదేశంలో యువశక్తి ప్రపంచంలోనే చురుకైన పాత్ర పోషిస్తుందని, ఇది దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న అక్షరాస్యత, పారిశ్రామిక ప్రగతికి దోహదపడే యువశక్తి సామర్థ్యాలు భారతదేశానికి పుష్కలంగా ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు భారతదేశం నుంచి యువ మేధస్సు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. అన్ని దేశాల్లోనూ భారత యువజనులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల్లోనూ భారతీయులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పరిశ్రమల్లో పనిచేసే నడి వయస్కులతో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఉత్పాదక సంస్థలు, పరిశ్రమలు, టెక్నాలజీ రంగంలో పనిచేసే శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంపొందిస్తే ప్రపంచవ్యాప్తంగా భారత్ సేవలు అందించగలిగే శక్తి సామర్థ్యాలు సమృద్ధిగా ఉన్నాయని మానవ వనరుల నిపుణులు అంచనా వేశారు. అందుకనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్నాయి. పరిశ్రమల్లో పనిచేసే నైపుణ్యం పెంపుదలకు అవసరమైన అవగాహన కల్పన, ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ నైపుణ్యాలను పెంపొందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటైన చైనా ప్రస్తుతం తీవ్రమైన జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. చైనా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2025 సంవత్సరం చివరికి చైనా మొత్తం జనాభా 140 కోట్లకు చేరుకుంది. ఇది 2024తో పోలిస్తే సుమారు 30 లక్షలు తగ్గినట్టు స్పష్టం చేస్తోంది. వరుసగా 4వ సంవత్సరం చైనాలో జనాభా తగ్గుదల నమోదు కావడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. రెండు 2025లో చైనాలో జననాల సంఖ్య కేవలం 79,20,000గా నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 17% తక్కువగా ఉందని జనాభా గణాంక నిపుణులు లెక్కగట్టారు. ప్రతి 1000 మందికి జనన రేటు 5.63కి పడిపోయింది. 1949 తర్వాత చైనాలో నమోదైన అతి తక్కువ స్థాయికి ఇది చేరింది. చైనాలో జననాల కంటే మరణాలు ఎక్కువగా ఉండడం వల్లే జనాభా తగ్గుతోంది. చైనా జనాభా క్రమేణా తగ్గుముఖం పడుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. 2100 నాటికి 100 కోట్లకు తగ్గవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. శ్రామిక శక్తి తగ్గిపోతూ ఉండడం, పెరుగుతున్న వృద్ధాప్యం చైనాకు భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందనే అంచనాలున్నాయి. భారతదేశ జనాభా దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2060 నాటికి 170 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. పెరిగిన జనాభాతో యువజన శక్తి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే క్రియాశీలకంగా ఉందని ప్రపంచ జనాభా గణన నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు పెరుగుతున్న అక్షరాస్యత, విద్యావంతులు, సాంకేతిక నిపుణులతో భారతదేశం సర్వసంపన్న దేశంగా విరాజిల్లుతుందనే భావన వ్యక్తమవుతోంది.